అయిన వారిని దేవుడు మృదుత్వంతో ఆయన ప్రయాణంలో కనపరుస్తాడు. ఆయన ప్రయాణంలో ఆయన కనపరుస్తాడు. ఏం చేస్తాడంటే దేవుడు మహిమ వారి మీద కుమ్మరిస్తాడు, అభిషేకము వారి మీద కుమ్మరిస్తాడు. పశ్చాత్తాపులైన వారి మీద, దీనులైన వారి మీద, సాత్వికులుగా ఉన్న వారి మీద, మృదుత్వంగా ఉన్న వారి మీద ఆయన ప్రయాణంలో ఆయన మీద అభిషేకిస్తాడు. అప్పుడే మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని. ఇప్పుడు ఎవరికిది? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, 29 రాష్ట్రాల్లో సువార్త వ్యాప్తి చెందినప్పుడు ఇంకా ఖండాలు మిగిలిపోయినాయా? యూరోప్ ఖండం ఉండిపోయిందా? ఆస్ట్రేలియా ఖండం ఉండిపోయిందా? ఆఫ్రికా ఖండం ఉండిపోయిందా అని ఒక చింత ఉండకూడదు. ఇంకా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ఒక మంట ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. అన్ని విషయంలో ప్రభు నీకు వివేకం అనుగ్రహించినప్పుడు తండ్రి, పాటుపడిన వ్యవసాయకుడికే మంచి పొలం పొందుకున్నట్టు నాయన, ఆత్మస్వరూపైన దేవుడు జీవన వ్యాపారంలో పడుకోకుండా తండ్రి అభిషేకించిన కెరూబుల మధ్య దేవుడు మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, సిద్ధపరుస్తున్న దేవుడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, జీవం గల తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా, మంచి పరుగు కడముట్టించి తిని, మంచి పరుగు కడముట్టి కిరీటము సంపాదించుకున్నాను తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా, నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉండనన్నావు తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.